హలో హాయ్ వెల్కమ్ టు ఆద్య మీడియా. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఆర్జీవి అండ్ పవన్ కళ్యాణ్. ఆర్జీవి గారు పొద్దున్న లెగుస్తుంటే డైలీ పవన్ కళ్యాణ్ గురించి ఏవో ఒక వ్యాఖ్యలు చేయడం, అది కాకుండా రీసెంట్గా వ్యూహం అనే సినిమా గురించి కూడా కరెక్ట్గా మన ఎలక్షన్స్ అప్పుడే రిలీజ్ చేయడం, దాని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. హలో సార్, నమస్తే. నమస్తే. ఏంటి సార్ ఆర్జీవిని ఎలా చూడొచ్చు సార్? మన చాలా ప్రతిరోజు ఏదో కామెంట్స్ పవన్ కళ్యాణ్ మీద. ఈరోజేమో లేటెస్ట్గా నేను రాత్రి పవన్ కళ్యాణ్ వేసుకున్న టీషర్ట్ మీద ఆర్జీవి బొమ్మ శివుడి రూపంలో. ఏంటి సార్, ఎందుకని కావాలని టార్గెట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్? టార్గెటే ఉందండి, భారీ ఎత్తున అమౌంట్ ఉందండి దానికి. నాకు తెలిసినంత వరకు ఈ మధ్యకాలంలో అంటే నిమిషాల్ని లక్షలు కోట్లుగా మార్చుకునే తెలివితేటలు తెలుగు ఫీల్డ్లో ఎవరికి ఉందంటే ఆర్జీవికే ఉందండి. పైసా పెట్టుబడి లేకుండా కోట్లు సంపాదన. ఆర్జీవి డన్ తయారైపోయింది, అప్పుడే నిజం ఛానల్ తయారైపోయింది. ఇష్టం ఆయన ఓటకాలు అమ్మాయిలు ఓటా రెండా అని. అంటే స్మారక స్థితిలో కానీ అపస్మారక స్థితిలో కానీ ఆయన ఎవరిని తిట్టాలనుకుంటే వాళ్ళని తిట్టగలుగుతాడు. తిట్టినాడు అబ్బే, ఊరుకున్నాడు అబ్బే, అర్థమైందా? తెలిసే డబ్బిస్తారు. ఊరుకుంటే ఎలా బాబు తిట్టాలి నువ్వు అని డబ్బిస్తారు. అంటే రెండు వైపులా ఆయన కత్తికి పదునే కనుక ఆర్జీవి మొదట అనుకునేవాడిని నేను. ఎందుకంటే ఆర్జీవితో చిరంజీవి గారు ఆర్జీవితో సినిమా చేద్దామని అనౌన్స్ చేశారు. అంతా స్క్రిప్ట్ అంతా తయారయిన తర్వాత ఏమో చిరంజీవి గారు ఆర్జీవి తాలూకు పాలసీ నచ్చగా విరమించుకున్నారు. అప్పటికాంచి ఏదో విధంగా పైన పడి ఏదో విధంగా ఏదో మాటలు మాట్లాడడం, బాధ పెట్టడం, అది సూడుపోటు మాటలతో వాళ్ళ జోలికి వస్తున్నాడు ఆర్జీవి. దాని తర్వాత ఏమైంది, ఇప్పుడు లక్ష్మీ ఎన్టీఆర్ అయిన తర్వాత అంటే చంద్రబాబు నాయుడికి ఈయన్ని తగిలిస్తే, శ్రీరెడ్డి లాంటి వ్యక్తుల్ని తగిలించినట్టయితే నోటికి ఏ వస్తే అవి బండ బూతులు మాట్లాడడానికి అనుకూలంగా ఉంటుంది. మన ప్రజలు చాలా అమాయకులు కనుక వీళ్ళు మాట్లాడిన బండబూతులు నిజమేనేమో, ఎంత ధైర్యంగా లేకపోతే ఈ బండబూతులు మాట్లాడగలుగుతారని ఆలోచించుకొని వాళ్ళ మైండ్ గేమ్ ఆడొచ్చనే ఉద్దేశంతో మన జగన్మోహన్ రెడ్డి గారు, మన రామ్ గోపాల్ వర్మ గారు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే ఆర్జీవి డెన్ రోజుకో 4 వీడియోలు. అంటే ఇక్కడ జనసేన మీద వీడియోస్, తెలుగుదేశం పార్టీ మీద వీడియోస్, ఒక పక్క వ్యూహం సినిమా ఒక ప్రొడక్షన్ హౌసు, ఇలాగా అంటే మూడు పువ్వులు 6 కాయలు అంటారు కదా, అలాగా 3 ప్రాజెక్టులు 6 కోట్ల లాభాలు అన్నట్టుగాను కోట్ల లాభాలను వెనకేసుకుంటున్నాడు అన్నమాట. అయితే రామ్ గోపాల్ వర్మ మల్టీ డైమెన్షనల్ థియేటర్. ఒక వ్యక్తిని ఎన్ని రకాలుగా మోసం చేయొచ్చు అన్ని రకాలుగా మోసం చేయగలడు. ఆయన ఉన్న గొప్పతనం అసలు నేను మోసగాన్ని నన్ను నమ్మొద్దు అంటాడు. ఆ నమ్మొద్దని చెప్పడమే పెద్ద ట్రిక్. నేను మోసగాన్ని నన్ను నమ్మొద్దు, నా జాబు నేను చేస్తాను నీకేమంటాడు. కానీ అక్కడే ఆయన విజయం సాధిస్తున్నాడు. 20 మంది అమ్మాయిలు ఉన్నారంటే 20 మంది అమ్మాయిల్ని మూతులు నాకడం, కాళ్ళు నాకడం, చేతులు నాకడం, ఇంకేదో నాకడం, ఇవన్నీ కూడా తనకి చాలా ఇష్టం అంటాడు. ఆ ఇష్టమైన మాట ఎవరితో చెప్తాడు? అమ్మాయిలతో చెప్తాడు. అమ్మాయిలు సిగ్గుపడడం. ఇది నిజంగా అదే పల్లెటూరు లాంటి వాతావరణంలో ఉన్నట్టయితే ఏ కాలు కాకాలు, ఏ కీలుగా కీలు మొత్తం కేమా చేస్తారు కదా, అలా కేమా చేసి వదిలిపెట్టేస్తారన్నమాట ఏ పల్నాడు ప్రాంతంలో ఉన్నట్టయితే. ఇక్కడ సినిమా ఫీల్డ్ కనుక వాడు చచ్చేవాడు ఏదో చేస్తున్నాడు, వాడు చావుతో మన పని ఏంటని ఎవరు వాళ్ళు ఊరుకుంటున్నారు. కానీ ఏమిటంటే ఆయన మాట్లాడే మాటలు. ఇకపోతే జనసేన పవన్ కళ్యాణ్ మీద పడ్డాడు. పవన్ కళ్యాణ్ మీద పడ్డాను. పవన్ కళ్యాణ్కి నీకు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. నీ దగ్గర పనిచేసేవాడికి రూపాయి ఇవ్వవు, నువ్వు ఇచ్చిన మహా లోయెస్ట్ పేమెంట్ ఇస్తావు. ఆయన దగ్గర పనిచేసినా పని చేయకపోయినా తన కళ్ళ ముందు ఎవరైనా బాధపడుతుంటే చూడలేడు, తన కళ్ళ ముందు ఎవరైనా కష్టాల్లో ఉంటే చూడలేడు, కౌలు రైతులు బలిదానాలు చేసుకుంటుంటే చూడలేదు. ఆయన పేరు ఎత్తడానికైనా సరే నీకు అర్హత లేదు. అది ఏదో మాట్లాడుతున్నావు. అది ఎన్ని మాటలు కూడా
అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి పప్పు ఊటి సందర్మాట చూసా చాలా బాగా తిరుగుతున్నాడు రామ్ గోపాల్ వర్మ. నా గైడ్లైన్స్ బాగా ఫాలో అవుతున్నాడు, ఇదే నాకు కావాలి కదా అని చెప్పేసి ఆయన కోట్లు పోతే ఏముందండి, ఆయన ఒక 100 కోట్లు పోయి అనుకున్నా నథింగ్. ఏముంది చెప్పండి, వాళ్ళకి 100 కోట్లు 200 కోట్లు 300 కోట్లు పెద్ద డబ్బు కింద కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి గారి కోళ్ళ ఉపాసన ఉందనుకోండి, కూతురు పుట్టిందని చెప్పేసి రవిశంకర్ ఎవరో బాబా ఉన్నారు కదా, ఆయనకు 300 కోట్లు ఇచ్చిందంట. ఆ 300 కోట్లు ఏముంది దానికి, నథింగ్ అన్నమాట. అలాగా ఇప్పుడు మరి ఏలినవారు అధిష్టానంలో ఉన్నవారు నాయకుడు ప్రజానాయకుడు ఆయనకు 200 కోట్లు పెద్ద కష్టమా నష్టమా ఏమి కాదు కదా. అందువలన కేవలం చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని తిట్టడమే పనిగా పెట్టుకొని తిడుతూ ఉన్నారన్నమాట. అది దీనికి ఎప్పుడోసారి సమాధానం దొరుకుతుంది అనుకుంటాం. అన్ని రోజులు మనం చెప్పి రావు, ఏదో రోజు తప్పకుండా ఒక అవాంతరం వస్తుంది. అక్కడ రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తి మనకు కనిపించకుండా కూడా పోవచ్చు. అక్కడ ఏదో ఒక తిరుగుబాటు అయినట్టయితే అండర్ గ్రౌండ్కి వచ్చేసాడు, అక్కడ తంతే ఇక్కడ పడ్డాడు. అక్కడ బాంబేలో తంటే అన్ని హిందీ సినిమాలే, తెలుగు సినిమాలు కాదు. ఎంతవరకు వైభవం వెలగాలో అంతవరకు వైభవం వెలిగింది. బాంబేలో ఉంటే నువ్వు ఉండవు అని చెప్పేసరికి ఇక్కడ హైదరాబాద్లో వచ్చాడు. అప్పుడు కాంచి ఐస్ క్రీములు ఫ్రూట్ జ్యూసులు ఇట్లాంటి సినిమాలు తీసుకొని ఏదో కోట్లు వెనకేసుకుంటున్నాడు. ఫ్రీగా అమ్మాయిలు, ఫ్రీగా మందు, ఫ్రీగా డబ్బు, ఏముంది ఏం కావాలంటే ఫ్రీగా వస్తుంది. తర్వాత పురుగులు గారి చేస్తారన్నమాట. అంతకంటే ఇంకేముందండి. ఇప్పుడు ఎంతమందిని చూసిందండి ఈ ధరిత్రి. భూదేవి ఎంతోమంది పాపాత్ములను చూసింది. ఏదో అమ్మాయిలతో 24 గంటలు వ్యభిచారం, అమ్మాయిలతో 24 గంటలు ఎంజాయ్ చేయడం అంటే ఇలాగ ఎంజాయ్ చేసేవాళ్ళు ఏమైపోయారు మరి. అదే కదా రక్తకన్నీరు డ్రామా. వాడు ఫారెన్ నుంచి వస్తాడు, వేషాలోళ్ళు అయిపోతాడు, పెళ్ళాన్ని పట్టించుకోడు, వేషలతో తిరుగుతాడు, కుష్ఠరోగం వస్తుంది. వాడు చివరికి రక్తకన్నీరు అన్నమాట. అదే ఏడుస్తూ 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 ఆ కళ్ళమ్మట రక్తకన్నీరు వస్తుంది, రిపెంట్ అవుతాడు, చస్తాడు, వాడు చోవాడు చస్తాడు. అది ఎవరికైనా అంతే అవుతుంది అన్నమాట అనుకుంటాం. కానీ ఏదో సుఖవంతమైన జీవితాన్ని గడిపేస్తున్నామని, కానీ సుఖవంతమైన జీవితం కాదు. ఒకరికి సహాయం చేస్తే సుఖవంతమైన జీవితం గడుపుతుంది. ఎవరో దారంటి వెళ్తున్నారు, గుడ్డాడు, ఆ చేపట్టుకొని ఆ రోడ్డు దాటించండి, మీకు ఎంత ఆనందంగా ఉంటుందో. ఆ రోజు భోజనం చేయకపోయినా సరే కడుపు నిండా తిన్నంత ఆనందం ఉంటుంది. అదే కాకుండా ఎవరో వస్తున్న తోసారు, స్కూటర్ ఎక్కేసింది, మీకు సంబంధం ఉన్నా లేకపోయినా ఆ దృశ్యాన్ని చూసినట్టయితే ఎవడో తోసేయడం ఏంటి, ఇంకో స్కూటర్ మట్టేయడం ఏంటి, అడిగి నెత్తురోడ్చి బాధపడుతుండడం ఏంటి. గాయాల పాలైన వాడు మీ తాలూకు బంధువు కానక్కర్లేదు, కానీ ఆ గాయాలతో చూసినట్టయితే మీ హృదయం కకావికలం అయిపోతుంది అన్నమాట. అదే తేడా మంచికి చెడ్డకి. రోడ్డు దాటించినప్పుడు ఛాతీ ఉప్పొంగుతుంది, ఏదో ఒక రక్తశక్తమైనటువంటి ఒక మనిషిని చూసినప్పుడేమో మనసు ఏదో చేదుగా అయిపోయి బరువు ఎక్కిపోతుంది అన్నమాట. అట్లాంటి పరిస్థితులు తొందరలో ఉన్నాయి. రాజకీయాలు మాట్లాడడానికి రామ్ గోపాల్ వర్మకి ఏమి లేదండి. అక్కడ రాజకీయ సినిమాలు కూడా ఏమి లేదండి. ఎందుకంటే ఇక్కడ లక్ష్మీ పార్వతి లాంటి వ్యక్తినే సీతామహాసాధ్వి, అగ్ని పునీత అనే లెవెల్లో తీశాడు. తీసి ఎవరైనా చూసారా? వారం రోజులే చూసారా? చూడరు. సీతామహాసాధ్వి అగ్ని పునీత అంటే లక్ష్మీపార్వతి కాదు కదా, బసవతారకమ్మ. ఆవిడ అగ్ని పునీత అంటే ఎవరైనా కళ్ళకత్తుకుంటారు ఆవిడ జీవితాన్ని తెలుసుకున్న వాళ్ళు. అంతేగాని ఎవరండి వీళ్ళు అంటే ఈ తాను మైండ్ సెట్ అలా ఉంటుంది అన్నమాట. ఆ మైండ్ సెట్ అలా ఉన్నప్పుడు ఆయన ఏదో మామూలుగా డబ్బులు తీసుకున్నాడు కనుక అవతల వారికి వీళ్ళందరినీ చూసారా ప్రాణాలు తెగించి మరి తిడుతున్నాననే ఒక నెపం ఆయన మీద వేసుకోవాలి కనుక అలా తిడుతున్నాడే. కానీ నిజానికి ఆ తిట్టడం నిజం కాదు. రేపు పొద్దున ఇంతకంటే డబ్బులు ఇంకొక క్యాండిడేట్ ఇస్తే వాడు పక్షాన్ని తిడతాడు అంతే. ఆయనకి కావాల్సిన డబ్బు. మన 2000 ఎలక్షన్స్ అప్పుడు కూడా లక్ష్మీపార్వతి సినిమా తీశారు సార్. అవును, లక్ష్మీ టీడీపీకి పవన్ కళ్యాణ్ క్యాంటీగా. అవును. ఇప్పుడు మళ్ళీ 2024 ఎలక్షన్స్ కూడా వ్యూహం అనే సినిమాకి వస్తుంది. అవును. ఏంటి సార్ ఎలక్షన్స్ అప్పుడే రిలీజ్ చేయాల్సిన పని ఏంటి సార్? అదే కదా కావాల్సింది.
ఎలక్షన్స్ అప్పుడు చాలా ఉంటాయి. సోషల్ మీడియా పని ఉంటుందండి. సోషల్ మీడియా అంటే ఏమిటి? జనం పక్షాన నిలబడి వాళ్ళకి అదే పని. రాత్రి బాబులు చంద్రబాబు నాయుడు తిట్టడం, పవన్ కళ్యాణ్ తిట్టడం, చంద్రబాబు నాయుడు తిట్టడం, అభూత కల్పనడు, పవన్ కళ్యాణ్ తాలూకు జన సైనికులు తిట్టడం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను తిట్టడం, ఇదే పని మాట. వాళ్ళకి కొన్ని లక్షలు కొన్ని కోట్లు ఇస్తారన్నమాట. ఆదాయం వస్తుంది. ఇప్పుడు కొంతమంది ఉన్నామండి, పేరెందుకు, వాళ్ళు ఏం చేస్తారంటే కేవలం మెగా ఫ్యామిలీ తెలుసుంటారు అన్నమాట. ఏమో ఒక 10, 20, 30 వీడియోలు ఉన్నాయనుకోండి, 30 వీడియోలు పోస్ట్ చేస్తారు. అయ్యా అంటారు, 2 చేతులు జోడిస్తారు, ఏదో కుక్కకి బిస్కెట్లు పారేసినట్టు పారేస్తారు అన్నమాట. ఇప్పుడు ఇదే పని కదా, అంతకంటే ఇంకేముంది? లేకపోతే మీరు ఎందుకు మెగా ఫ్యామిలీ తిట్టవలసిన అవసరం వచ్చింది? ఆ బిస్కెట్ల కోసమే. ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారంటే ఎన్ని వీడియోలు మనం చేస్తామో అన్ని వీడియోకి 1500 రూపాయలు ఇస్తున్నట్టు అది తెలుసు. కనీసం తక్కువలో తక్కువ వీడియోకి 1000 రూపాయలు ఇస్తారు. చూసుకోండి, ఒక 50 వీడియోలు 50,000, మంచి అమౌంటే కదా. అవును సార్. ఎందుకంటే ఇది నేను ఇంట్రెస్ట్ లేదు, నేను చేయను. నేను ఒక ఆర్టిస్ట్కి నేను ఒక ప్రమోషన్ కోసం వీడియోలు చేసినట్టయితే ఆర్టిస్ట్ ఫాదర్ వచ్చి నాకు చెప్పాడు, ఏమండి ఇన్ని వీడియోలు చేశారు, ఇది మీ దగ్గర ఉంచండి నేను చెప్పానమాట. లేదండి నేను అది లేదు, అది వేరు. అది ఏదైనా ఉంటే ప్యాకేజీ మా ఓనర్తో మాట్లాడుకోండి, మా ఓనర్ దాని నుంచి 50% తీసుకుంటాను నేను. ముక్కు మీద గుద్ది మరి తీసుకోవచ్చు, అంతేగాని మీరేదో ఇచ్చింది నేను తీసుకోవడం కాదు. సరదాగా అంటే చేస్తాం డిన్నర్, అంతే, అంతవరకే. ఇలాగ ఉంటుందండి. ఇలాగ ఉండబట్టే ఏం చేస్తారంటే వీళ్ళు, అదే ఇప్పుడు కిరాయి హంతకులు అంటారు చూసారా. అవును సార్. డబ్బులు ఇస్తే, కిరాయి ఇస్తే వాళ్ళు ఏం చేస్తారంటే అవతల ఆ కొడుకు, ఆ తల్లికి ఎన్నో కొడుకు, ఒకడే కొడుక, లేకపోతే ఆ తల్లికి పోషించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేరా, ఆ కొడుకు చచ్చిపోతే అనాథ అయిపోతుందా, ఇవేవి ఆలోచించడు. ఒరే వెళ్ళిపోయాను చంపారంటే వెళ్ళి పొడి చేస్తారు అంతే. ఆ తల్లి అనాథగా మిగిలిపోతుంది. దానికి సిద్ధంగా ఉన్నటువంటి రకానికి చెందిన రకం ఈ రామ్ గోపాల్ వర్మ. ఒక మనిషిని వెయిట్ వేయాలంతే. అది జనసేన పవన్ కళ్యాణ్ని వెయిట్ వేయాలంటే ఏమిటి? ఆయన లేకుండా చేయాలి, ఓడిపోవాలి. ఓడిపోతేనే ఆయన గెలుస్తాడు. గెలిస్తేనే ఇట్లాంటి కోట్లు బస్తాలతో సంపాదిస్తారన్నమాట. కొన్ని గదుల నిండా కోట్లు కుమ్మరించుకుంటాడన్నమాట. అందుకోసం ఈ పనులు చేస్తుంటాడు. అంతేగాని పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు తెలుసా? తెలియదు. మెగా ఫ్యామిలీ ఏం చేస్తుందో అది తెలుసా? తెలీదు. చంద్రబాబు నాయుడు ఏం చేస్తుందో అది తెలుసా? తెలీదు. ఊహాగానాలన్నీ అంతే. ఆయనకి దృష్టిలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే నిజమైనటువంటి శ్రీరామచంద్రుడు. ఆయన మాత్రమే సత్యశీలుడు ఈ భూ ప్రపంచంలో. ఆయన ఒక్కడు సుభిక్షంగా ఉంటే చాలు. 30 ఏళ్ళు ఆయన పరిపాలించినట్టయితే ప్రజలందరూ సుభిక్షంగా ఉంటారని ఆ ప్రబుద్ధుడు చెప్తుంటాడు. సార్, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు పవన్ కళ్యాణ్ మీద పడడం వల్ల ఏంటి సార్, వాళ్ళకి ఏమన్నా ఇది జరుగుతుందా లేకపోతే ఏంటి? అదే కావాలి కదండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద ఎందుకు పడుతున్నట్టు, అంబటి రాంబాబు పవన్ కళ్యాణనా, రోజా పవన్ కళ్యాణనా, అనిల్ కుమార్ యాదవ్ పవన్ కళ్యాణనా, కొడాలి నాని పవన్ కళ్యాణ్, మీరు నలుగురు ఆల్మోస్ట్ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అందరూ కూడా పవన్ కళ్యాణే కదా. అంటే అందరూ పవన్ కళ్యాణ్ అంటున్నారు కాబట్టి అందరూ మూకుమ్ముడిగా దాడి చేస్తున్నారు. ఒకడు ఫైట్ చేస్తున్నాడండి. ఇప్పుడు భారతం ఉంది కదా, కురుక్షేత్రం ఉంది. అభిమన్యుడు ఏం చేశాడు? ఆ యుద్ధరంగంలో దిగిన తర్వాత మొత్తం ఆయుధం చేతిలో లేకపోయినా ఆ రథచక్రాన్ని తీసి ఆ చక్రం తిప్పుతున్నట్టయితే మొత్తం చెదరైపోయారు అందరు కూడాను. అప్పుడు ఏం చేశారు వాళ్ళు? మూకుమ్ముడి దాడి చేశాడు. కర్ణుడు, దుర్యోధనుడు, శకుని, వీళ్ళందరూ మూకుమ్ముడిగా దాడి చేసి చంపారన్నమాట. అలాగే ఇప్పుడు ఈయన ఒక్కడైపోయినా వీరోచితంగా పోరాటం చేస్తున్నాడు. ఎవరెవరు దుష్టులు, దుర్మార్గులు, నయవంతుకులు, ద్రోహులు వీళ్ళందరూ కలిసి ఒకటైపోయి పవన్ కళ్యాణ్ మీద దాడి చేస్తున్నారు. దాడి చేస్తుంటే ఈ దాడిలో ఏమవుతుందో రేపు కాలమే నిరూపించాలి. అది ఇంకోటి, మన టికెట్స్ రేట్స్ విషయంలో అప్పుడు ఆర్జీవి గారు వెళ్ళి మన పేర్నేని నాయర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడారు సార్. అవును. ఏంటి సార్, అప్పుడు అలా మాట్లాడి ఇప్పుడు మళ్ళీ వైసీపీకి సపోర్ట్ చేస్తున్నట్టే అంటున్నారు ప్రజలందరూ. ఎవరు? ఆర్జీవి గారు. వైసీపీ సపోర్ట్ చేస్తున్నారండి. సపోర్ట్ చేయమనే కదా వైసీపీ వ్యూహం సినిమా ఎవరు చేస్తున్నారు? ఆర్జీవి గారు సార్.
ఆర్జీవి కాదు, జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. అంతకుముందు యాత్ర సినిమా ఎవరు తీశారు? వాళ్ళే తీశారు. అంతకుముందు లక్ష్మీ ఎన్టీఆర్ ఎవరు తీశారు? జగన్మోహన్ రెడ్డి తీశాడు. ఇంకా మీరు ఎక్కడున్నారు? మీరు ఎంత అమాయకంగా మాట్లాడుతున్నారండి. డెఫినెట్గా ఆయనకి కావాల్సింది మంచి చెడ్డ తీసి పక్కన పెట్టండి. ఆయనకి కావాల్సింది కోట్లు కావాలండి. తక్కువ సమయంలో కోట్లు సంపాదించాలి. ఆ కోట్లు సంపాదించగలుగుతున్నాడా లేదా అది కావాలి. అది పవన్ కళ్యాణ్ గారు అసలు పట్టించుకోరంటారా సార్ వీళ్ళందరినీ? పట్టించుకోరండి. ఎందుకంటే మీకు పరుగుడు పందెం ఉంటుందండి. అక్కడ టార్గెట్ దగ్గర ఒకడేమో నిలబడి ఎర్రజెండ ఊపుతుంటాడండి. మీరు రన్నింగ్ రేసులో పడుకున్నారు. రన్నింగ్ రేసులో పాల్గొన్నప్పుడు మీకు ఆ ఎర్ర జెండా ఒకటే కనిపిస్తుంది, కానీ మధ్యలో గాజు పెంకులు ఉన్నాయేమో, రాళ్ళు ఉన్నాయేమో, కంకర ఉందేమో, ముళ్ళు ఉన్నాయేమో అనుకుంటాడా? ఇవన్నీ అనుకుంటే పరిగెత్తలేడు కదా. ఆయన టార్గెట్ అంటే ఆ విజేతగా నిలబడ్డావు అంతే కదా. రెడీ 1 2 3 అంటే వెళ్ళి ఆ జెండా అందుకోవాలన్నమాట. ఈ మధ్యలో ఏమున్నప్పుడు కూడా ఈ హ్యావ్ టు ఫేస్. అలాగే విజయము వీరస్వర్గము ఏదైనా సరే దాన్ని ఫేస్ చేసి విజేతగా నిలబడటమే ఆయనకి కావాలి. లేకపోతే 100 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చేటువంటి ఆ కెరీర్ని వదిలేసి ఎందుకండి ఎండనక వాననక తిరుగుతాడు. ఆయనతో పాటు కార్యకర్తలను కూడా కష్టపెడతాడు. అదే పవన్ కళ్యాణ్లో ఉన్న గొప్పతనం. దాన్ని చూసే వీళ్ళు భయపడిపోతున్నారు. పవన్ కళ్యాణ్కి రాజకీయ అనుభవం లేకపోవచ్చు, కానీ మంచి మనసు ఉంది. కష్టపడితే చూడలేని గుణం ఉంది. కన్నీరు తుడిచే గుణం ఉంది. ఆకలి దప్పికలు తీర్చే గుణం ఉంది. అంటే తన తోటి వాళ్ళు కష్టపడుతుంటే ఏదో రమంత సహాయం చేద్దాం, వాళ్ళకి ఉపయోగపడకుండా ఉన్నటువంటి డబ్బు ఎందుకు తగలేసుకోవాలక అనే విరక్తి ఉంది దానికి. అలాంటి వాడే ఎప్పుడైనా మంచి పరిపాలకుడు అవుతాడన్నమాట. అది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.